ఫ్రెండ్స్, రివ్యూలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు నేను రివ్యూ చేసే మొబైల్స్ అన్ని కూడా కొనే రివ్యూ చేస్తానని. అలానే ఈ పోకో F6 కూడా నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని రివ్యూ అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు రివ్యూ అయిపోయింది కాబట్టి ఈ ఫోన్ మీలో ఎవరికొకరికి నేను అమ్మేయాలి. సో ఈ ఫోన్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 30,000 రూపాయలు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ ఫోన్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే 25,000 రూపాయలకి నేను ఈ ఫోన్ అయితే ఇచ్చేస్తాను. 25,000 రూపాయలు ప్రైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. 25,000 రూపీస్ ఫైనల్ ప్రైస్. మీరు కొనాలనుకుంటే మెసేజ్ చేయండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రివ్యూ మొత్తం చూసిన తర్వాత, రివ్యూలో మీరు మొత్తం ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు నచ్చి మనస్ఫూర్తిగా కొనాలనుకుంటేనే మెసేజ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ పోకో F6 ఫుల్ రివ్యూ చేద్దాం. ఇది పోకో నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. అది దీంట్లో మెయిన్ హైలైటింగ్ పాయింట్ అనమాట. అండ్ వీళ్ళు దీన్ని ఫ్లాగ్షిప్ ఫోన్ అని కూడా పిలుస్తా ఉన్నారు. అంటే ఇది పోకో వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. మరి నిజంగా దీనిలో ఫ్లాగ్షిప్ లెవెల్ సత్తా ఉందా లేదా అని ఈ రోజు వీడియోలో తేల్చి పడదాం. మాట్లాడాల్సిన ఆస్పెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి పోకో F6 లో. మీకు బాగున్న ఆస్పెక్ట్స్ ఉన్నాయి అండ్ బాగలేని ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. అన్నిటి గురించి క్లియర్ గా ఈ రోజు వీడియోలో మాట్లాడతాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ కంటెంట్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే బాక్స్ లో మనకు కావాల్సిన అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కొంత పేపర్ వర్క్ అండ్ సిమ్ ఇజెక్ట్ టూల్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫోన్ కి కావాల్సిన కేసు కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కేసు కూడా బాగానే ఉంది. మీరు ఇనిషియల్ గా వాడుకోవచ్చు. ఒకవేళ ఫోన్ కి కేసు వేసినా గానీ ఆ లుక్ ఏం పాడు చేయట్లేదు. అంటే ఫోన్ ఏం పెద్ద లుకింగ్ లేదనుకోండి, అది వేరే విషయం. సో కేసు కూడా బాగానే ఉంది. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఫోన్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాక్స్ లోనే 125 వాట్ ఫాస్ట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ USB ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో ఏం మిస్ చేయట్లేదు. అన్ని మనకు కావాల్సిన కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అసలు సిసిలియన్ డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళిపోయామంటే దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ వచ్చేసరికి దీనిలో వాడిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్. బట్ ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి కానీ, పర్ఫార్మెన్స్ గురించి కానీ, గేమింగ్ గురించి కానీ మాట్లాడలేదు. ఫస్ట్ నేను కెమెరా గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ కెమెరా గురించి ఎందుకు మాట్లాడుతున్నా అనేది మీకు తర్వాత అర్థం అవుతుంది. దీనిలో కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండేది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. ఇది సోనీ AMX882 సెన్సర్. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇంకా వేస్ట్ సెన్సార్లు అయితే ఏం లేవు. మ్యాక్రో కెమెరా కానీ, డెప్త్ సెన్సర్ కానీ ఏం లేవు. రెండే కెమెరాస్ ఉంటాయి. రెండు కూడా పనికొచ్చే కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నేను ప్రైమరీ కెమెరా శాంపిల్స్ చూపిస్తా. ఒకసారి చూడండి. ఈ ప్రైమరీ కెమెరా శాంపిల్స్ మీకు చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. మీకు కంటికి కలర్స్ బాగున్నాయి. ఫస్ట్ కలర్స్ అనేవి న్యాచురల్ గా ఉన్నాయి. అండ్ డైనమిక్ రేంజ్ బాగుంది. HDR బాగుంది. మీకు వెనకాల ఉన్న స్కైస్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ గా తీసుకుంటుంది. చాలా వెల్ బ్యాలెన్స్డ్ ఇమేజ్ మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే ఒకసారి ఇమేజ్ ని జూమ్ చేసి చూస్తే అక్కడ మీకు దీనిలో ఉన్న ప్రాబ్లం కనిపించింది. ఇమేజ్ అయితే అసలు మీకు డీటెయిల్స్ ఉండవు. ఇమేజ్ మీకు ఎనీ లైటింగ్ కండిషన్, మీరు డే లైట్ లో మిట్ట మధ్యాహ్నం ఎండ మీ ముఖం మీద కొడుతున్నప్పుడు తీసినా గానీ డీటెయిల్స్ అయితే అంత బాగా క్యాప్చర్ చేయట్లేదు. జూమ్ చేసి చూసినప్పుడు ఎక్కువ నాయిస్ లేదా ఇమేజ్ సాఫ్ట్వేర్ గా ఉంది. అంత షార్ప్ గా ఇమేజ్ అయితే లేదు. దూరం నుంచి చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది ఇమేజ్. కానీ జూమ్ చేసి చూసినప్పుడు మాత్రం ఇమేజ్ లో అంత దమ్ము లేదు. డీటెయిల్స్ అయితే సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు. ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ ఇదే కదా. ఫ్రంట్ కెమెరా ఇమేజ్ అయితే చూడడానికి చాలా బాగుంది. బట్ జూమ్ చేసినప్పుడు డే లైట్ లో కూడా అంత డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. అంటే ఇక డే లైట్ నుంచి ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ షిఫ్ట్ అయ్యామంటే ఇక్కడ చూడొచ్చు. ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్. చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో లైట్లు కానీ, నా ముఖం కానీ చూడడానికి చాలా నీట్ గా వెల్ బ్యాలెన్స్డ్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లం. జూమ్ చేసి చూసినప్పుడు అంత డీటెయిల్స్ ఉండవు. ఇంకా ఈ ఫోన్ లో మీరు మనుషుల ఫోటో తీసినప్పుడు డీటెయిల్స్ అనేది మర్చిపోవాల్సిందే. అదైతే గుర్తుపెట్టుకోండి. లేదు మనుషులు కాకుండా ఆబ్జెక్ట్స్ ని ఫోటో తీస్తున్నాం. ఆబ్జెక్ట్స్ ని ఫోటో తీసినప్పుడు అయితే మాత్రం డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న పర్టికులర్ ఇమేజ్ వచ్చరికి నైట్ మోడ్ లో క్యాప్చర్ చేసింది. నైట్ మోడ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇమేజ్ లో ఉన్న లైటింగ్ బోర్డ్స్ అన్ని కూడా వెల్ బ్యాలెన్స్డ్ గా చాలా బాగా తీసుకుంది. అండ్ ఎక్స్ట్రీమ్ లో లైట్ సిచువేషన్ కి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరా ఫోటోస్ అన్నిటిని కూడా కొద్దిగా బ్రైట్ చేసి కొద్దిగా వెల్త్ ఎక్కువగా ఉన్నట్టు చూపించడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఎక్స్ట్రీమ్ లో లైట్ సిచువేషన్ లో మరీ సాఫ్ట్ అయిపోతాయి. మీరు అది దూరం నుంచి చూసినా గానీ క్లియర్ గా అర్థం అవుతుంది. ఓవరాల్ ఫోటోస్ చూడడానికి బాగున్నా గానీ డీటెయిల్స్ అయితే చాలా వరకు మిస్ అయిపోతున్నాయి. ఇమేజ్ అంతా కూడా సాఫ్ట్ చేసి చూపిస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ మధ్య కాలంలో నేను చూసిన వర్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ లో ఇది ఒకటి. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అసలు ఫోకస్ కూడా తీసుకోవట్లేదు. ఓవరాల్ గా ఇమేజ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో డైనమిక్ రేంజ్ బాగుంటుంది, HDR బాగుంటుంది, అంతా బాగుంటుంది. కానీ మనిషిని బట్టి మీరు ఫోటో తీసినప్పుడు మనిషిని అవుట్ ఆఫ్ ఫోకస్ చేసేస్తుంది. చాలా ఫోటోస్ నేను తీసా. ఒక్క దానిలో కూడా నా ముఖం ఫోకస్ లో ఉంటా నేను చూడాల. మరి ఇది సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఇష్యూవా లేదంటే బ్యూటీ యాడ్ చేయడం వల్ల ఇట్లా అనిపిస్తుందా ఏం అర్థం కావట్లేదు. కానీ నేను తీసిన ప్రతి ఒక్క పిక్చర్ లో కూడా సబ్జెక్ట్ ని కాకుండా బ్యాక్గ్రౌండ్ ని ఫోకస్ లో తీసుకుంది. డే లైట్ లోనే ఎంత దారుణంగా ఉందంటే లో లైట్ సిచువేషన్ మీ ఓకే వదిలేస్తున్నా మరీ దారుణమైన ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అసలు యాక్సెప్ట్ చేయలేని కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మాత్రం. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే ఓన్లీ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాని యూస్ చేసి మాత్రం మీరు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయినా కానీ ఫ్రంట్ కెమెరా అయినా కానీ ఓన్లీ 1080p వరకు మాత్రమే. అల్ట్రా వైడ్ యాంగిల్
కెమెరా వచ్చరికి 1080p 30 fps లో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 1080p 60 fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా డే లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 4K 60 fps లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి స్టెబిలైజేషన్ కూడా బాగానే ఉంది. అండ్ 4K వీడియో అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. మరి ఫోటోస్ ఉన్నంత దారుణంగా అయితే 4K వీడియోలో డీటెయిల్స్ అయితే లేవు. 4K వీడియోలో డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఎక్స్పోజర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. లైక్ HDR కూడా బాగా వర్క్ అవుతుంది. మీరు డే లైట్ లో మండుటి ఎండలో ఫోటో తీసినా గానీ ఆ స్కైస్ ని గానీ వెనకాల ఉన్న బిల్డింగ్స్ ని కానీ వాటన్నిటిని కూడా క్లియర్ గా తీసుకుంటుంది. అండ్ సబ్జెక్ట్ మీద కూడా డీటెయిల్స్ అయితే బాగున్నాయి. సేమ్ ఫ్రంట్ కెమెరా కూడా చాలా మంచి వీడియో అయితే డే లైట్ లో క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా వీడియో చూడడానికి బాగుంది, డీటెయిల్స్ బాగున్నాయి. కాకపోతే ఫ్రంట్ కెమెరాలో మరీ బ్యాక్ కెమెరాలో ఉన్నంత ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే లేదు. ఫ్రంట్ కెమెరా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ లో లైట్ ఎక్కువ వస్తున్నా గానీ డే లైట్ లో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బిల్డింగ్స్ కానీ స్కైస్ కానీ ఇవన్నీ కూడా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతున్నాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో కూడా పర్లేదు, బాగానే ఉంది. ఫోటోస్ లో అంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత వీడియోలో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని నేను అనుకోవాలా. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో డే లైట్ లో పర్లేదు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, వాడుకోదగ్గ వీడియో క్యాప్చర్ చేస్తుంది. అండ్ లో లైట్ సిచువేషన్ వెళ్ళిపోతే కొద్దిగా లైట్ ఉందంటే మాత్రం బ్యాక్ కెమెరా వీడియో కొద్దిగా బాగా ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. నాయిస్ తక్కువ ఉంటుంది. కొద్దిగా మీకు మినిమం మీ ముఖం మీద సఫిషియంట్ లైటింగ్ కొద్దిగా పడుతున్నా గానీ వీడియోని బాగా చూపించడానికి ట్రై చేస్తుంది. లేదు మీరు మరీ లో లైటింగ్ కండిషన్ వెళ్ళిపోతే అక్కడ మీకు కొద్దిగా నాయిస్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా నుంచి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే అసలు మాట్లాడుకోకపోవడం మంచిది. కొద్దిగా లైటింగ్ ఉన్నప్పుడు పర్లేదు, మనిషిని కనిపిస్తున్నాం. లైటింగ్ బాగా తక్కువ ఉందంటే మాత్రం అక్కడ ఏదో దయ్యాలు తిరిగినట్టు ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా లో లైట్ సిచువేషన్ లో చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. లో లైట్ సిచువేషన్ లో ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేయాలి. ఓవరాల్ గా ఫ్రంట్ కెమెరా వీడియోని బ్రైట్ చేసి చూపించడానికి ట్రై చేస్తుంది, బట్ డీటెయిల్స్ అయితే జీరో, చాలా సాఫ్ట్ చేసి చూపిస్తుంది. అండ్ చాలా నాయిస్ కూడా ఉంది ఫ్రంట్ కెమెరా వీడియో నుంచి. సో ఓవరాల్ గా ఇక్కడ నేను కెమెరా డిపార్ట్మెంట్ లో డే లైట్ బ్యాక్ కెమెరా ఒక్క దాంట్లో తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో డిసాటిస్ఫైడ్ ఉన్నాను. ఈవెన్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కూడా డే లైట్ లో తప్పించి ఎక్స్ట్రీమ్ లో లైట్ సిచువేషన్ లో కానీ ఇండో లైటింగ్ సిచువేషన్ లో కానీ మరి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. 30,000 ప్రైస్ పడుతున్నప్పుడు ఖచ్చితంగా దీనికంటే బెటర్ కెమెరాస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ మీ ప్రయారిటీ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా, అది కూడా పగలు మాత్రం మంచి లైటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఫోటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటానంటే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు కెమెరా పరంగా. లేదు అంటే మాత్రం దీన్ని కెమెరా పరంగా అవాయిడ్ చేసేయడం బెటర్. అండ్ ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోదాం. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, అది మీ అందరికి తెలుసు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చరికి బేస్ వేరియంట్ నుంచి LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ మనం పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ ని తీసి పక్కన పెడదాం, ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ లైనప్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ లైనప్ లో ఉన్న ప్రాసెసర్స్ అన్నిటికీ ఒక ర్యాంకింగ్ ఇస్తే ఫస్ట్ ప్లేస్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఉంటుంది, థర్డ్ ప్లేస్ లో ఇదే స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, ఆర్కిటెక్చర్ పరంగా చూసుకున్నా అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ISP పరంగా చూసుకున్నా గానీ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ ఇది. కాకపోతే ఇప్పుడు ISP గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఇంత పవర్ఫుల్ ISP ఉన్నప్పుడు కెమెరాస్ ఎందుకు అంత యావరేజ్ ఉన్నాయి అంటే వీళ్ళు ప్రాసెసర్ ని సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. ఇంత మంచి ప్రాసెసర్ ని పెట్టుకొని కెమెరాస్ విషయంలో వీళ్ళు ఒబ్బరయ్యారంటే వీళ్ళ సాఫ్ట్వేర్ టీమ్ ఎంత బాగా వర్క్ చేస్తుందో అర్థమవుతుంది. అంటే క్రిటిసైజ్ చేయడం కాదు, 30,000 రూపాయలు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా బెటర్ కెమెరాస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ దీనిలో ఫ్లాగ్షిప్ లెవెల్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ ఉంది, అయినా కానీ కెమెరా డిపార్ట్మెంట్ ఇది స్టాండ్ అవుట్ కాలేకపోయింది. ఈ విషయంలో మాత్రం కొద్దిగా అప్డేట్స్ ఇచ్చి ఆప్టిమైజేషన్స్ చేసి కెమెరాని ఇంకా వీళ్ళు బెటర్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ వాడుకొని కెమెరా బాగాలేదంటే వీళ్ళు ప్రాసెసర్ కి న్యాయం చేయనట్టే. ఓన్లీ ప్రాసెసర్ అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఒకటే కాదు, ప్రాసెసర్ మీద అన్ని డిపెండ్ ఉంటాయి. ప్రాసెసర్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ బాగుంటేనే కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. దీనిలో ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ బాగుంది, అయినా కెమెరా క్వాలిటీ బాగాలేదంటే వాళ్ళు ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయలేదు. సో ఇది అప్డేట్స్ ద్వారా బెటర్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి, గేమింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను ఈ ఫోన్ లో Antutu బెంచ్ మార్క్ రన్ చేశాను. Antutu స్కోర్ వచ్చేసరికి 13,40,000 చేంజ్ వచ్చింది. అండ్ 3D మార్క్ రన్ చేశాను. 3D మార్క్ లో హెవియెస్ట్ టెస్ట్ రన్ చేస్తాం, వైల్డ్ లైఫ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ టెస్ట్ రన్ చేసాం. దీనిలో ఇక్కడ స్టెబిలిటీ వచ్చేసరికి 87.5 స్టెబిలిటీ అనేది కొద్దిగా తక్కువే. 95 అబౌవ్ ఉండాలి స్టెబిలిటీ ఎప్పుడైనా కానీ. సో స్టెబిలిటీ తక్కువ ఉంది అంటే ప్రాసెసర్ సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ కూడా చేశాను. CPU థ్రోటిల్ టెస్ట్ అయితే బాగానే ఉంది. మాక్సిమం పీక్ పర్ఫార్మెన్స్ లో CPU 94% వరకు మాత్రమే థ్రోటిల్ అయింది. CPU థ్రోటిల్ టెస్ట్ అయితే బాగానే ఉంది, బట్ 3D మార్క్ లో కొద్దిగా తడబడిందని చెప్పాలి. అండ్ యాక్చువల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఫోన్ అసలు టార్గెట్ చేసి తీసుకొచ్చింది గేమింగ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఫోన్ లో 90 FPS ఉండాలి. ఈ ఫోన్ లో 90 FPS సపోర్ట్ అయితే లేదు. కాల్ ఆఫ్ డ్యూటీలో 90 FPS సపోర్ట్ లేదు, గెన్షిన్ ఇంపాక్ట్ లో 90 FPS సపోర్ట్ లేదు, అండ్ BGMI లో కూడా 90 FPS సపోర్ట్ లేదు. ఓన్లీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ వరకే BGMI ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ మాక్సిమం అల్ట్రా HDR అల్ట్రా గ్రాఫిక్స్ వరకు హ్యాండిల్ చేస్తుంది. నేనైతే మాక్సిమం HDR అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో ఆడాను. HDR అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో ఆడుతున్నప్పటికీ కూడా ఫోన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫోన్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు గేమింగ్ చేయడం మొదలు పెట్టాను, చిన్న లాగ్ కూడా నేను నోటీస్ చేయలేదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. కాకపోతే వీళ్ళు 90 FPS ఉంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ ఇక టెంపరేచర్ గురించి మాట్లాడుకుంటే పీక్ టెంపరేచర్ ఇది 45 డిగ్రీల వరకు రీచ్ అయింది. అది కూడా Antutu బెంచ్ మార్క్ అవి రన్ చేస్తున్నప్పుడు రీచ్ అయింది. అండ్ క్యాజువల్ గేమింగ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం బిలో 40. నేను Antutu బెంచ్ మార్క్స్ అవన్నీ రన్ చేసి గేమింగ్ వచ్చాను. Antutu బెంచ్ మార్క్స్ అవన్నీ రన్ చేసి ఉన్నాను కాబట్టి గేమింగ్ కి ఎంటర్ అయ్యే లోపే ఈ ఫోన్ టెంపరేచర్ దాదాపు 43-44 ఉంది. బట్ 43-44 దగ్గర గేమింగ్ స్టార్ట్ చేసినా గానీ నేను
నేను గేమింగ్ సెషన్ ఎండ్ చేసే వరకు ఈ ఫోన్ టెంపరేచర్ అయితే ఇంకా డౌన్ అయిపోయింది. 39 degrees మాత్రమే నేను ఫేస్ చేసిన మాక్సిమం టెంపరేచర్. సో క్యాజువల్ గేమింగ్ అప్పుడైతే మాత్రం 40 బిలోనే ఉంది టెంపరేచర్ అయితే. ఇదైతే చాలా మంచి విషయం చెప్పాలి. ఒకవేళ మీరు మరీ ఎక్స్ట్రీమ్ హెవీ యూజర్స్ అయితే మేబీ సమ్మర్ టైంలో 43-44 వరకు రీచ్ అవ్వచ్చు. నాకైతే మాత్రం టెంపరేచర్ కంట్రోల్లోనే ఉంది. అండ్ ఇక నెక్స్ట్ ఎప్పుడో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఇది బిల్డ్ అండ్ డిజైన్. బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు మొత్తం కూడా ప్లాస్టిక్ అనమాట. సైడ్ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ అండ్ బ్యాక్ ప్యానల్ మొత్తం కూడా ప్లాస్టిక్ అనమాట. ఇది మీకు ఫ్రాస్టెడ్ బ్యాక్ డిజైన్ తోటి వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే ఏమి అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ పట్టుకోవడానికి కూడా గ్రిప్పీగా ఉంది అండ్ పట్టుకోవడానికి లైట్ వెయిట్ గా ఉంది. నేను చెక్ చేసినప్పుడు నాకు 183 grams వెయిట్ మాత్రం ఇదైతే అనిపించింది. సో చేతిలో హ్యాండీగా ఉంది. అండ్ లుక్స్ పరంగా మాట్లాడుకుంటే ఇదేమి మరీ అంత ఫ్యూచరిస్టిక్ డిజైన్ తోటి ఏం రావట్లేదు. జస్ట్ కొద్దిగా ఇది టైటానియం కలర్. ఇది ఈ టైటానియం కలర్ మీకు కొద్దిగా ఎండలో తీసుకెళ్తే మెరుస్తా ఉండేది. అంతకు మించి పెద్ద స్పెషాలిటీ అయితే ఏం లేదు. ఈ ప్రైస్ లో ది బెస్ట్ లుకింగ్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు ఇది. లుక్స్ కోసం ఇంకా నథింగ్ ఫోన్ 2a, మోటో H50 Pro అలాంటి ఫోన్స్ ఉన్నాయి. ఇది జస్ట్ మీకు చూడడానికి సింపుల్ గా ఉంటుంది. అండ్ ఇది మొత్తం కూడా ప్లాస్టిక్ కాబట్టి పట్టుకోవడానికి ఏమాత్రం కూడా ప్రీమియం అయితే ఉండదు. చీప్ ఫీలింగ్ కలుగుతుంది మీరు పట్టుకున్నప్పుడు. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. ఇది 12-bit ప్యానల్. దీనిలో మొత్తం 68 బిలియన్ కలర్స్ ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సర్టిఫికేషన్ ఉంటుంది. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ కూడా 1.5K రెజల్యూషన్ ఉంటుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ తోడు వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే అది. డిస్ప్లే అయితే మాత్రం మీకు చూడడానికి చాలా బాగుంది. డిస్ప్లే షార్ప్ ఉంది. అండ్ డిస్ప్లేలో కలర్స్ ఇది మీకు చాలా బాగా చూపిస్తుంది. అండ్ డిస్ప్లే ఓవరాల్ గా మీరు చూస్తున్నప్పుడు కూడా డిస్ప్లే చుట్టూరు బెజల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. డిస్ప్లే బెజల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి డిస్ప్లే చూస్తున్నప్పుడు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు మల్టీమీడియా ఎక్కువ చూసేవాలనుకున్నా కానీ వైడ్ 1L1 సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి అమెజాన్ ప్రైమ్ వీడియోలో HD వీడియో అయితే ప్లే చేస్తుంది. అండ్ HDR వీడియో కూడా ప్లే చేస్తుంది. నేనైతే యూట్యూబ్ లో చెక్ చేస్తాను. నెట్ఫ్లిక్స్ లో అయితే చెక్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేదు. అండ్ సన్లైట్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే పీక్ సన్లైట్ లో మ్యాక్స్ ఇది మీకు 1200 nits బ్రైట్నెస్ దాకా అయితే రీచ్ అవుతుంది. వీళ్ళు అడ్వర్టైజ్ చేసింది అయితే 1600 వరకు అడ్వర్టైజ్ చేశారు. బట్ నాకైతే 1200 వరకు మాత్రమే రీచ్ అవుతుంది. సన్లైట్ విజిబిలిటీ 95% దాకా ఓకే. ఒక 5% అయితే కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది సన్లైట్ విజిబిలిటీ అయితే. అండ్ ఇక డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉండేది. ప్రొటెక్షన్ విషయంలో కూడా థమ్స్ అప్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్ లో మాత్రం 125 watt ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ ఫోన్ లో మీకు సపోర్ట్ ఉంది మాత్రం 90 watt వరకే సపోర్ట్ అయితే ఉంది. ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నాం అంటే నేను 14% బ్యాటరీ ఉన్నప్పుడు ఛార్జ్ పెట్టాను. 100% కావడానికి 46 minutes నాకు టైం పట్టింది. ఒకవేళ 14% నుంచి కాకుండా 0% నుంచి అయితే మేబీ 50-55 minutes లోపు ఇదైతే ఫుల్ ఛార్జ్ అయిపోయింది. అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఒకటి మైండ్ లో పెట్టుకోండి, మీకు ఫోన్ బాగా ఫాస్ట్ గా ఛార్జ్ అవ్వాలంటే బ్యాటరీ సెట్టింగ్ లో ఇక్కడ స్పీడ్ అప్ ఛార్జింగ్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ మీకు ఎనేబుల్ చేసి ఉంటేనే మీకు ఫుల్ 90 watt లో ఛార్జింగ్ అయితే అవుతుంది. లేదంటే ఫుల్ 90 watt లో ఛార్జింగ్ కాదు. నేను ఒకసారి అట్లా ఈ ఆప్షన్ ఆఫ్ లో ఉండగా ఛార్జింగ్ పెట్టాను. 4% నుంచి 100% నాకు ఛార్జ్ కావడానికి దగ్గరగా 1 hour 20 minutes టైం పట్టింది. సో ఫాస్ట్ ఛార్జ్ కావాలంటే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా ఇది మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. నాకైతే మాత్రం 6.5 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది. సో 6.5 hours స్క్రీన్ ఆన్ టైం నేను బాగా హెవీగా యూస్ చేసినప్పుడు వచ్చిందంటే మంచి విషయం చెప్పుకోవాలి. మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ ఇక సాఫ్ట్వేర్ అండ్ UI గురించి మాట్లాడుకున్నాం అంటే ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తోటి వస్తుంది. 3 years Android అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మీకు Xiaomi HyperOS తోటి వస్తుంది. ఈ ఫోన్ లో నాకు కెమెరాస్ తర్వాత నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏదైనా ఉందంటే దీనిలో ఉన్న HyperOS అని చెప్పుకోవాలి. మెయిన్లీ ఏంటంటే ఈ ఫోన్ మీకు 30,000 రూపాయలు. 30,000 రూపాయల్లో వీళ్ళు ఎంత బ్లోట్వేర్ ఇచ్చారు ఒకసారి లెక్క పడదాం. నేను ఇంకా బ్లోట్వేర్ యాప్ ఒక్కడు కూడా అన్ఇన్స్టాల్ చేయలేదు. దగ్గరగా 17 బ్లోట్వేర్ యాప్స్ ఇచ్చారు. సరే ఈ యాప్స్ అన్నిటిలోకి యూజ్ అయ్యే బ్లోట్వేర్ యాప్స్ లైక్ ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, ఫేస్బుక్ కానీ ఇవన్నీ తీసేసినా కానీ అన్వాంటెడ్ యాప్స్ దగ్గరగా 10 ఉన్నాయి. ఒక 30,000 రూపాయల ఫోన్ మీరు కొన్నప్పుడు 10 అన్వాంటెడ్ యాప్స్ ప్రీలోడెడ్ గా ఇచ్చేస్తే అలాగా. అండ్ అదనే కాదు ఈ ఫోన్ లో మీకు ఫుల్ ఆఫ్ యాడ్స్ అనమాట. నేను యాడ్స్ అన్ని కూడా ఆఫ్ చేసిన తర్వాత ఇంకా నాకు నోటిఫికేషన్ ప్యానల్ లో యాడ్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ హోమ్ స్క్రీన్ ఆప్షన్స్ లో నేను యాప్ డ్రాయర్ ని డిఫాల్ట్ గా సెట్ చేసుకున్నా. యాప్ డ్రాయర్ కోసం ఇలా పైకి స్వైప్ చేయగానే చూడొచ్చు. వెంటనే అక్కడ సెర్చ్ బార్ ఓపెన్ అయిపోయి పైన అంతా కూడా యాప్ రికమెండేషన్స్ చూపిస్తుంది. దీన్ని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎంటర్ సెర్చ్ ఇంజిన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఆఫ్ చేసుకోవాలి. సో ఈ ఫోన్ మీరు కొన్న ఒక 2 రోజుల పాటు ఈ ఫోన్ ని కస్టమైజ్ చేసుకోవడం మీకు సరిపోయింది. ఈ ఫోన్ లో ఉన్న బ్లోట్వేర్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి, ఈ ఫోన్ లో ఉన్న యాడ్స్ అన్ని ఆఫ్ చేసుకోవడానికి 2-3 రోజులు టైం అయితే పట్టింది. సో ఇదైతే అసలు నచ్చలేదు. దీనివల్ల ప్రీమియం ఎక్స్పీరియన్స్ అనేది కలగదు. బట్ ఇది మీకు కస్టమ్ యూఐ కాబట్టి కస్టమ్ యూఐలో కావాల్సిన ఫీచర్స్ అనేవి ఉంటాయి. యాప్ లాక్ కానీ, డ్యూయల్ యాప్స్ కానీ అన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ కాలేజ్ యూఐ కూడా కస్టమ్ యూఐ తోటి వస్తుంది. కస్టమ్ యూఐ తోటి వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేసినట్టయితే వినిపించదు. అండ్ ఇక కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. ఎక్కడ నాకు కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేస్తుంది. 4G+ సిగ్నల్స్ వస్తున్నాయి అండ్ 5G సిగ్నల్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇక అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ Xiaomi వాళ్ళ ఫ్యాన్ ఫేవరెట్ IR బ్లాస్ట్ తోటి వస్తుంది. IR బ్లాస్ట్ ని యూస్ చేసి మీరు ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ ని కంట్రోల్ చేయొచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ NFC తోటి వస్తుంది. IP64 రేటింగ్ ఉంటుంది. అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది. అండ్ దీనిలో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ ఫోన్ లో నాకు ప్రాసెసర్ తర్వాత ఏదన్నా కొద్దిగా ఫ్లాగ్షిప్ లెవెల్ అనిపించింది అంటే అది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మాత్రమే. దీనిలో X-యాక్సిస్ లీనియర్ మోటార్ వాడారు. ఇది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే చాలా మినిమల్ అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉంది. సేమ్
సేమ్ ఇదే ప్రైస్ లో నా దగ్గర రియల్మీ GT60 కూడా ఉంది. ఈ రియల్మీ GT60 లో కూడా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉంది, బట్ దీంతో కంపేర్ చేస్తే దీనిలో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే ఇంకా బెటర్ ఉంది, ఇంకా ప్రీమియం ఉంది. సో ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ దీనిలో మీరు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉందనుకుంటారేమో, 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. అండ్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఓన్లీ డ్యూయల్ నానో సిమ్ మాత్రమే పెట్టుకోగలరు, మెమరీ కార్డ్ అయితే మీరు పెట్టుకోలేరు. ఇవి ఓవరాల్ ఈ ఫోన్ లో డిపార్ట్మెంట్ వైజ్ నాకు అనిపించిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అండ్ అన్ని డీటెయిల్స్ అయితే. అండ్ ఇక ఒక కంక్లూజన్, ఒక వర్డిక్ట్ చెప్పంటే మాత్రం మీకు కెమెరా యావరేజ్ ఉన్నా పర్లేదు, డిస్ప్లే బాగుంటే చాలు, పర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరా కొద్దిగా యావరేజ్ ఉన్నా పర్లేదు, డే లైట్ లో పని కానీ ఇస్తే చాలు అనుకుంటే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. బట్ ఫోన్ తీసుకునేటప్పుడు మైనస్ పాయింట్లు అయితే మైండ్ లో పెట్టుకోండి. యూఐ అయితే చాలా చెత్తగా ఉండిద్ది. అండ్ దాని తర్వాత కెమెరా ఎస్పెషల్లీ లో లైట్ కండిషన్ లోకి వెళ్ళిపోతే మాత్రం 30,000 రూపాయలు ఈ కెమెరాను అసలు మనం యాక్సెప్ట్ చేయలేం. ఓన్లీ ఈ ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటే పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే తీసుకోండి. పర్ఫార్మెన్స్ ఒక్కటి తప్పించి ఆ ప్రైస్ లో ఈ ఫోన్ కి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అయితే ఏం లేదు. పర్ఫార్మెన్స్ ఒక్కటి తప్పిస్తే మిగతా అన్ని కూడా మీకు కామన్ గానే ఉంటాయి. డిజైన్ ఏమన్నా ఫ్యూచరిస్టిక్ ఏమైనా ఉందా? లేదు. ప్లాస్టిక్ బాడీ, ప్లాస్టిక్ బిల్డ్. అండ్ డిస్ప్లే ఏమన్నా ఫ్యూచరిస్టిక్ ఉందంటే డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది, కాదంటలేదు. కాకపోతే ఆ ప్రైస్ లో అందరూ 1.5K ఇదే లెవెల్ డిస్ప్లే ఆఫర్ చేస్తారు. డిస్ప్లే అట్ పార్ ఉంది అంతే. అండ్ ఇక బ్యాటరీ విషయం చూసుకుంటే బ్యాటరీ విషయం కూడా అట్ పార్ ఉంది, ఇంకా చెప్పాలంటే డౌన్ ఉంది. ఎందుకంటే దీనిలో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఆ ప్రైస్ లో అన్ని ఫోన్స్ లో కూడా 125W ఛార్జింగ్ సపోర్ట్ ఉండేది. సో ఓన్లీ ఈ ఫోన్ లో మీరు చూసి తీసుకోవాల్సింది పర్ఫార్మెన్స్ మాత్రమే. పర్ఫార్మెన్స్ ఒకటే నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఫోన్ ని తీసుకునేటప్పుడు ప్రైస్ ని కూడా మైండ్ లో పెట్టుకోండి. ప్రెసెంట్ అయితే దీని బేస్ మోడల్ ప్రైస్ 29,999 అంటే 30,000 రూపాయలు ఉంది. 30,000 రూపాయలకి ఇప్పుడు ఈ ఫోన్ తీసుకునే కంటే కూడా కొద్దిగా వెయిట్ చేయండి. బిగ్ బిలియన్ డే సేల్స్ లో అట్లా ఈ ఫోన్ 25,000 రూపాయలకి వస్తుంది. 25,000 రూపాయల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా మంచిగానే ఉంటుంది. ఈవెన్ కెమెరాస్ కూడా ఆ ప్రైస్ లో పర్వాలేదు. అంటే ఆ ప్రైస్ లో ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్స్ ని బీట్ చేయలేవు, కానీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే కెమెరాస్ కూడా ఇస్తాయి. బట్ 30,000 రూపాయలు మీరు పెట్టాలంటే ఓన్లీ ఈ ఫోన్ లో మీరు తీసుకోవాల్సింది ఓన్లీ ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రమే. అదొక్కటి తప్పించి ఆ ప్రైస్ లో మనం అంత హైప్ ఇవ్వదగ్గ ఫోన్ అయితే కాదు ఇది. ఆ ప్రైస్ లో నన్ను అడిగితే దీనికంటే కూడా Moto H50 Pro ఒక్క పర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్ లో అండ్ బ్యాటరీ లైఫ్ ఆస్పెక్ట్ లో తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో దీన్ని బీట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా ఆ ఫోన్ లో పర్లేదు, 7 Gen 3 ప్రాసెసర్ కాబట్టి బాగానే ఉండేది. ఒక బ్యాటరీ డిపార్ట్మెంట్ లోనే అది కొద్దిగా తక్కువ ఉండేది, 4500 కాబట్టి. సో ఆ ఫోన్ నాకు దీనితో కంపేర్ చేస్తే చాలా ప్రీమియం గా అండ్ చాలా బెటర్ గా అనిపించింది. దీనిలో మనం హైప్ ఇవ్వదగ్గది ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే. ప్రాసెసర్ తప్పించి మిగతా అదంతా డొల్లా ఏం లేదు. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో జెన్యూన్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వారంలోనే దీంతో పాటు రియల్మీ GT60 కూడా కొన్నా. రెండు ఫోన్స్ మీద కలిపి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 60,000 రూపాయల దగ్గరగా. సో జస్ట్ టు గివ్ ఏ జెన్యూన్ రివ్యూ. సో రివ్యూస్ ని సపోర్ట్ చేయాలి, ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఫాలో అవుతుంటానికి అయితే ట్రై చేయండి. ఈ సంవత్సరం మనం అలాగైనా కానీ 100K సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.